హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మై సన్స్ డ్రీమ్ కేమ్ ట్రూ అనమాట. అదేంటనుకుంటున్నారా, ఏసీ అని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు వాడు. ఒక 1 year బ్యాక్ నుంచి అడుగుతున్నాడు. ఎవరింట్లో ఏసీ చూసినా, ఎక్కడైనా మాల్స్కి వెళ్తాం కదా, అక్కడెక్కడ చూసినా ఏసీ కావాలి మమ్మీ, ఏసీ కావాలి మమ్మీ అని అడుగుతుంటాడు. ఈరోజైతే ఏసీ వచ్చేసింది. ఇది లాస్ట్ వీక్ వీడియో అనమాట. నేను తీస్తా మమ్మీ వీడియో, నేను తీస్తా అని ఇది ట్రైపాడ్ తీసుకున్నాడు అనమాట. నేను తీసి వీడియో అప్లోడ్ చేసుకుంటాను అన్నట్టు యూట్యూబ్లో పెట్టేకి అంటే వీడియో తీస్తానన్నాడు. చూస్తున్నారా మా అబ్బాయి ఫేస్లో గ్లో ఎట్లా వెలిగిపోతుందో అసలు. ఎప్పటి నుంచో ఏసీ 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 అన్ని సతాయిస్తున్నాడు అనమాట. మేము కూడా ఇంకే చూద్దాం అన్నట్టే ఉండేవాళ్ళం, కానీ ఇంకా ఎండలు ఎక్కువైనాయి కదా అని ఇంకా ఏసీ తీసుకున్నాము. హైదరాబాద్లో కూడా చాలా ఎండలు ఉన్నాయి, అసలు అవ్వట్లేదు. మామూలుగా అయితే మేము వద్దులే అనుకున్నాం ఏసీ, ఇంకా ఎండకు తట్టుకోలేకపోతున్నాము. కూలర్ ఉంది కానీ కూలర్తో కూడా అవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా వెళ్ళేసి సండే ఏసీ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చాము. వచ్చింది, ఇంకా ఫిట్ చేయడానికి వాళ్ళు వచ్చారు, ఫిట్ చేస్తున్నారనమాట. వీళ్ళైతే ట్రైపాడ్లో నేను వీడియో తీసుకుంటా అని మా అబ్బాయిను మా అక్క వాళ్ళ అబ్బాయి ఇద్దరు వీడియో తీయడానికి ట్రైపాడ్ సెట్ చేసుకుంటున్నారు. నేనేమో వద్దులే ఫోన్లోనే నార్మల్గా తీస్తానని చెప్పానమాట. మీలో కూడా ఎవరైనా మీ అబ్బాయో మీ అమ్మాయో ఎవరైనా ఏసీ ఫ్యాన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏసీ ఏం అంత అవసరం లేదు అనుకున్నాము. ఇంకా ఎండలు ఎక్కువైనాయి, అందులో ఇద్దరు చిన్నపిల్లలు కదా, ఎండలకి ఉడుక్కి తట్టుకోలేకపోతున్నారు. ఇంకా ఎప్పుడైనా తీసుకోవాల్సిందేలే అన్నట్టు తీసుకున్నాము. ఓన్ హౌసెస్లో అయితే మనం ఏదైనా తీసుకున్నా కొంచెం యూజ్ ఉంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు ఫ్రెండ్స్? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓన్ హౌసెస్లో అయితే ఏదైనా ఒకసారి తీసుకొని దాన్ని ఫిట్ చేసేసుకుంటే సరిపోయిద్ది. రెంట్ హౌసెస్ మేము ఎప్పుడు 1 year 2 yearsకి ఒకసారి జాబ్ చేంజ్ అవుతూ ఉంటాము. ఇంకా ప్రతిసారి అన్నీ తీయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఇంకో హౌస్లో ఫిట్ చేయించుకోవాలి. ఆ ఫిట్ చేయించుకోవడానికి అర్థం మనీ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఫిట్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళకి ప్రతి ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు బెడ్ అంట, ప్యూరిఫైయర్ అంట, ఇవన్నీ ఫిట్ చేయడానికి మనీ తీసుకుంటారు. నాకు అలా అని ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్ హౌస్ ఎక్కడైనా ఒక దగ్గర స్టేబుల్గా ఉండిపోతే అప్పుడు తీసుకోవాలి అని నా ఒపీనియన్. కానీ మా హస్బెండ్ ఏమో అన్నీ ఉండాలి అంటారు. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే షిఫ్ట్ చేసినప్పుడు అంతా ప్రతిదీ సెట్ చేసుకోవాలి, ప్రతిదీ అన్ని కిచెన్ కానీ ఏది కానీ వస్తువులు ఎక్కువ తీసుకోకూడదు అని నేను అనుకుంటాను. ఈయనేమో తీసుకోవాలి అన్నీ ఉండాలి ఇంట్లో అన్నట్టు అంటారు. వాళ్ళకేం షిఫ్ట్ చేసేసి అక్కడ పెట్టేసి బాక్సెస్ వెళ్ళిపోతారు. అవన్నీ తర్వాత షిఫ్ట్ చేసిన తర్వాత అన్నీ సర్దుకోవడానికి ఒక 1 month పడుతుంది ఈజీగా. ఈ పిల్లలతో సర్దుకోవాలంటే చాలా కష్టము. పిల్లలేమో సపోర్ట్ చేయరు. ఏదైనా చేస్తూ ఉంటే అది లాగడం ఇది లాగడం, ఏదైనా ఓపెన్ చేస్తుంటే అది వీకడం ఇది వీకడం అలా చేస్తారు. అందుకనే నాకు ఏది ఎక్కువ కొనాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్లో కిచెన్లో వస్తువులు కూడా అంతే, నేను ఏది ఎక్కువ కొనాను అనమాట. ఏదైతే యూజ్ ఉంటుందో ఎప్పుడైనా ఇంకా ఒక 5-6 మెంబర్స్కి సరిపోయేలాగా పెట్టుకున్నాను కిచెన్లో ఐటమ్స్ కూడా. ఏవి తీసుకోను. ఈయన డైనింగ్ టేబుల్ కూడా కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు షిఫ్ట్ చేసినప్పుడు పాడైతాయి. మాది దివానా కూడా అలానే పాడైంది, కాట్ కూడా అలానే పాడైంది అనమాట. షిఫ్టింగ్లో కొంచెం డ్యామేజ్ అయినాయి. వాళ్ళేం చెప్పరు, మేము తీసుకొచ్చినప్పుడు అలానే ఉంది అంటారు ముందే. మేము ఇప్పటికి నా పెళ్ళైనప్పటి నుంచి ఒక 5-6 times చేంజ్ అయ్యామన్నమాట. పెళ్ళై 6 years అయితే నాకు తెలిసి 5 times షిఫ్ట్ అయ్యాము. ఎప్పుడు 2 years 1 yearకి ఒకసారి షిఫ్ట్ అవుతూనే ఉండాలి. ఈయన జాబ్ చేంజ్ అవుతూ ఉంటాడు. ఇంకా ఓన్ హౌస్ కాదు కాబట్టి ఎక్కడికి జాబ్ షిఫ్ట్ అవుతూ ఉంటే అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉండాలి మేము అనమాట. అందుకని అంత ఇంట్రెస్ట్ చూపించాను నేను ఏదైనా కొనడానికి. ఈయనకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కొనాలి ఇది కొనాలి. డైనింగ్ టేబుల్ ఎప్పటి నుంచో అంటున్నారు కొందామని. ఇంకా అది షిఫ్ట్ ఇప్పుడైతే అంత యూజ్ లేదు కదా, దాంతో అంత మనకి ఇప్పుడు యూజ్ లేదు. ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నప్పుడు అవసరము. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ లేరు కదా, ఇంకా మేమిద్దరు పిల్లలే కదా. ఈ పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయ్యాక ఏదైనా కొందామని నాకు కూడా కొంచెం, ఎందుకంటే ఏది ఎలా యూజ్ చేయాలని పిల్లలు తెలియదు కదా, ఎలా పడితే అలా లాగేస్తూ ఉంటారు. మా సోఫా అయితే ఎంత గలీజ్ పట్టిందంటే చాలా గలీజ్ అయిపోయింది అసలు. మా చిన్న పాప అయితే ఏది తీసుకొని పోయి సోఫా దగ్గర కూర్చొని తింటుంది, అన్ని సోఫాకే పూసేస్తూ ఉంటుంది. అందుకనే నేను ఏది అంత ఇంట్రెస్ట్గా తీసుకోను అనమాట. ఈమెకి తెలియదు కదా, చిన్న పాపని ఏమనలేము, ఇంకా కొట్టినా తెలియదు తనకి. మా అబ్బాయి అయితే ఏదైనా ఇది చెయ్యొద్దు అంటే అది చేయడనమాట.
మా పాప అయితే ఏదన్నా చేయొద్దు అంటే అదే పనిగా చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ ఫిట్టింగ్ చేస్తూ ఉన్నారు. బయట ఏసీ అయితే హోల్స్ పెట్టి, ఇల్లు అయితే చాలా గలీజ్ పట్టింది. ఆ హోల్స్ డ్రిల్లింగ్ పెడతారు కదా, అదంతా డస్ట్ అంతా పడింది. ఎంత డస్ట్ పడింది, ఆ క్లీనింగ్ చేయడానికి 2 days పట్టింది పిల్లల్ని పట్టుకొని. ఇంకా ఏసీ వచ్చినప్పటి నుంచి ఏసీ ఫిట్ చేశారు కదా, ఆన్ చేయి మమ్మీ అదేమో ఫిట్ అవ్వట్లేదు. ఎక్కడ ఫిట్ చేయాలని అర్థం అవ్వట్లేదు. ఓన్ హౌస్ కాదు కదా, రెంట్ హౌస్ కాబట్టి వాళ్ళు ఏమైనా మళ్ళీ మీరు ఇక్కడ ఫిట్ చేశారు అక్కడ ఫిట్ చేశారు అంటారని ఇంకా హోల్ పెట్టించి ఓనర్ని అడిగి ఫిట్ చేసుకున్నాము. ఫిట్ చేసిన తర్వాత పవర్ లేదు. వాళ్ళైతే పాపం ఒక 2 hours వెయిట్ చేశారు ఫిట్ చేశాక. ఆ పవర్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, వస్తుంది పోతుంది. అంటే ఇంకా యూపీఎస్తో ఫ్యాన్స్ పనిచేస్తాయి కానీ ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అలాంటి దాంట్లోకి ఇయ్యరు కదా కనెక్షన్. అందుకనే ఇంకా ఇది ఏసీ ఇదైతే పని చేయలేదు. వాళ్ళేమో ఎప్పుడు వస్తుంది మేడం పవర్ అంటున్నారు. నాకైతే అది ఫ్లక్చువేట్ అంటే వాళ్ళు అదంతా సెట్ చేసి వైఫై కనెక్షన్ ఉంది దీనికి, ఏసీకి వైఫై కనెక్షన్కి ఫోన్కి కనెక్ట్ చేసి ఇస్తాము. రిమోట్ లేకుండా కూడా మీరు ఎక్కడి నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్ చేయడం మర్చిపోతే ఎక్కడి నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకో, చిన్నపిల్లలు ఒకవేళ ఆన్ చేసి పెడితే అది మీరు ఆఫ్ చేసుకోవచ్చు ఫోన్లో నుంచి అని చెప్పారు. అందుకనే ఇంకా మేము వైఫై ఉన్నదే తీసుకున్నాము. ఇంకా వైఫై ఉన్నదంటే కొంచెం మనకు కూడా ఒకవేళ సడన్గా ఎప్పుడైనా మర్చిపోయి వెళ్తూ ఉంటాం కదా మనము అని ఇంకా వైఫై ఉన్నదే తీసుకున్నాము. మేము ఏది తీసుకున్నాం ఏసీ అంటే బ్లూ స్టార్ తీసుకున్నాము, 5-in-1 కన్వర్టరు. బాగానే ఉంది, ఇప్పటికే మేము వాడుతున్నాం కదా 1 week నుంచి బాగానే ఉంది అనిపిస్తుంది. చాలామందిని కనుక్కున్నాము, ఇదే బాగుంటుంది బ్లూ స్టార్ అంటే తీసుకున్నాం. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా బ్లూ స్టారే బాగుంది. దీంతో కంపేర్ చేసుకుంటే డైకిన్ బాగుంది కానీ డైకిన్లో వచ్చేసి ఇది లేదు, ఏసీ ఇది వైఫై కనెక్షన్ ఉండదు, వైఫైతో ఆపరేట్ అవ్వదు, నార్మల్గా ఆపరేట్ చేసుకోవాల్సిందే, రిమోట్తో ఆపరేట్ చేసుకోవాలన్నట్టు అన్నారు. అందుకనే ఇంకా మేము ఇదే ప్రిఫర్ చేసాము. మేము తెలిసిన వాళ్ళని ఒక 3-4 మెంబర్స్ని కనుక్కున్నాము, బాగానే ఉంటుంది బ్లూ స్టార్ అంటే ఇంకా బ్లూ స్టారే తీసుకున్నాము. మీరు ఏదైనా బ్లూ స్టార్ బాగాలేదు బాగుంది అని మీకు అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే బ్లూ స్టార్ బాగుంది అంటే మేము అదే తెచ్చుకున్నాము. మాకు అంత ఐడియా లేదు ఏసీ గురించి, ఇంకా తెలిసిన వాళ్ళని కనుక్కున్నాం అంతే. ఈ మధ్యలో మా పిల్లలు అల్లరి చూసారా, ఏసీ రిమోట్ తీసుకొని మా పాప వాళ్ళ తాతయ్యకి కాల్ చేస్తుందంట. హలో తాతయ్య అని మాట్లాడుతుంది. ఏది చిక్కినా అంతే, చిన్న ఫోన్ చిక్కినా, టీవీ రిమోట్ చిక్కినా అన్నీ చేస్తుంది. ఏసీ రిమోట్ తీసుకొని కాల్ చేస్తుంది. అది కూడా బటన్స్ నొక్కి మాట్లాడుతుంది. తను నార్మల్గా మాట్లాడదు, బటన్స్ ప్రెస్ చేసే మాట్లాడాలంటుంది. ఈ మధ్యలో ఈ పిల్లల అల్లరి ఒకటి. వాళ్ళు కూడా అడిగారు, వీడియో తీస్తున్నారు మేడం, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అంటే అవును ఉందండి అంటే, ఏది మేడం ఛానల్, వీడియో అప్లోడ్ చేస్తారా అంటే అవును అన్నాను. ఎప్పుడు అప్లోడ్ చేస్తారు మేడం అంటే తెలియదు, ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది అంటే, ఇంకా వాళ్ళు నాది ఛానల్ ఏది అని లింక్ తీసుకున్నది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. వీడియో ఎప్పుడు పెడతారో వీడియో మాకు వస్తుంది కదా అన్నట్టు. ఇది ఫిట్టింగ్ చేయడానికి వచ్చిన ఇద్దరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు వచ్చినప్పుడు. ఇంకా మా పిల్లలు అల్లరి అయితే చాలా అల్లరండి ఇద్దరు. వాళ్ళకి తగ్గట్టు ఇద్దరు పిల్లలకి తగ్గట్టు మా అబ్బాయి కూడా, మా పెద్ద అబ్బాయి కూడా, మా అక్క వాళ్ళ అబ్బాయి అలానే చేస్తాడు. బ్యాటరీస్ నోట్లో పెడుతుంటే అంటుంది తినేదేమో అన్నట్టు. ఏది చూసినా తినేదానికి అంటుంది మా పాప. ఇంకా అది బ్యాటరీస్ అయ్యేది అని చూడదు. ఇంకా బయట అయితే ఇంకా ఫైనల్గా ఫిట్ చేశారు. ఇంకెప్పుడు 7కో ఏమో పవర్ వచ్చింది. అప్పుడు ఇంకా వాళ్ళు అన్నీ చూపించి నాకు ఫోన్కి కనెక్ట్ చేసి ఇచ్చి, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది, వైఫై ఆన్లో ఉండాలి అవన్నీ చెప్పి కనెక్ట్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసి వెళ్ళారనమాట. పాపం వాళ్ళు ఫిట్ చేశాక 2 hours వెయిట్ చేశారు పవర్ రాలేదని. పవర్ వస్తుంది కానీ ఒక 1 minute 2 minutes అలా ఉండి వెళ్ళిపోతుంది. అదంతా చేయడానికి టైం పడుతుంది. అందుకనే ఇంకా ఉండాలి మేడం పవర్ చాలాసేపు అంటే ఇంకెప్పుడో 7కి వచ్చింది. అప్పుడు అన్నీ ఫిట్ చేసి వెళ్ళారు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలతో అల్లరి అయితే ఇలా ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదండి.